రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్ చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తానిప్పుడు ఫ్రీ బర్డ్ అని కవిత అన్నారు. తనను చాలా మంది కలుస్తున్నారని, చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారని కవిత తెలిపారు. కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన లేదని కవిత స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ ఫైళ్లు కేసీఆర్ దగ్గరకు వెళ్తున్నాయని, 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని చెప్పారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కవిత చిట్ చాట్ లో స్పష్టం చేశారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని తానేనని కవిత తెలిపారు. చిట్చాట్లో కవిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఫోన్లు చేస్తున్నారు. ఆ విషయాలు అయితే ఇప్పుడు మీకు చెప్పలేము. పెద్ద లిస్ట్ అయితే రెడీ చేస్తున్న సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ కూడా బాంబు అయితే ఆమె చేశారు. ప్రస్తుతం నేను చాలా ఫ్రీ బర్డ్, నన్ను చాలా మంది కలుస్తున్నారు, చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. తాజాగా అమీర్ అలీ ఖాన్ కూడా నన్ను కలిశారు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా తనతో చాలా మంది కలుస్తూ ఉన్నారు అనే అంశాన్ని అయితే ఆమె చెప్పుకొచ్చారు. పార్టీ పెట్టే ఆలోచన మాత్రం ఇప్పుడైతే ఏమీ లేదు, చాలా సమయం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ముఖ్యంగా పొలిటికల్ ఎజెండా బాగుంటే ప్రజలు పార్టీని ఆదరిస్తారు. ఒక్కటే ఎజెండా కాదు, ఎక్కువ అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలి అని కూడా తీర్మానం వలన పార్టీపై కూడా ఆమె స్పందించారు. మరోవైపు తన తల్లి ఇటీవల కవితను తన నివాసంలో కలిశారు. అయితే అది ఎవరికి తెలియదు, కానీ కొంతమంది లీక్ లీడర్స్ పేపర్ లో వచ్చింది. ఆ లీక్ లీడర్ హరీష్ రావు అంటూ కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఇక తనకు కాంగ్రెస్ పార్టీలోకి పోయే ఆలోచన అయితే ఎలాంటి ఆలోచన లేదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ లో వస్తానని భయపడుతున్నాడు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు కూడా నాకు ఫోన్ చేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు. మరో కీలకమైనటువంటి విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ముఖ్యంగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి సిబిఐకి ఇవ్వాలని కూడా ఆ రిపోర్ట్ మీద సిబిఐకి ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న క్రమంలో ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ ఫైళ్లు కేసీఆర్ దగ్గరికి వెళ్తున్నాయని చెప్పి, కేసీఆర్ దగ్గర పూర్తి స్థాయిలో పరిశీలించకుండా కేసీఆర్ దగ్గరికి వెళ్తున్నాయని 2016లో కేటీఆర్ ను అరెస్టు చేశాను అంటూ కూడా చెప్పారు. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత హరీష్ రావు అనే విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాళేశ్వరం ఇంట్లో తప్ప హరీష్ రావుతో తనకు ఎక్కడా కూడా విభేదాలు లేవు అనేటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం అది ఇప్పుడు తీసుకోలేదు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ కూడా 100 మందితో చర్చలు జరిపారు. ఆ చర్చలు జరిపిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సమితిని ఆనాడు కేసీఆర్ ప్రారంభించారు. కాబట్టి ప్రస్తుతం నేను కూడా అదే చేస్తున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు తన తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి మొదటి కూతుర్ని దేశంలో దాదాపు నేనే కావచ్చు అనే విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, గత ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ అయిందని, ఆ ఫోన్ ట్యాపింగ్ చేశారా మీది కూడా అంటూ చాలా మంది జాతీయ నాయకులు తనకు ఫోన్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు వివరిస్తున్న తీరును ఆనాడు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. ప్రతి ఫైల్ ను అబ్జర్వ్ చేయాలని కూడా కేటీఆర్ కు స్వయంగా నేను చెప్పాను. ప్రతిదీ నమ్మొద్దు అనే విషయాన్ని కూడా కేటీఆర్ కు చెప్పాను. నేను చెప్పినట్టుగానే కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకే నడుచుకున్నానని, హరీష్ రావు పీసీ ఘోష్ కు నివేదికకు సమాధానం ఇచ్చారని చెప్పి కూడా ఆమె చెప్పారు. అంటే మొత్తం కేసీఆర్ పైన నెపం నెట్టేసేలా హరీష్ రావు అక్కడ వాళ్ళ విచారణకు హాజరైన సమయంలో చెప్పారంటూ కూడా బిగ్ బాంబ్ అయితే పేల్చారు. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చదివితే మొత్తం హరీష్ రావు ఏం చేశాడనే విషయాలను కూడా అందులో వెల్లడవుతాయంటూ కూడా ఆమె సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తంగా చూసినట్టయితే మొత్తం అటు హరీష్ రావు టార్గెట్ గా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు అయితే ఆమె సీరియస్ గా చేశారు. ముఖ్యంగా పార్టీ పెట్టే అంశంపై మాత్రం ఇప్పటికిప్పుడు తొందరపడి పార్టీ పెట్టే ఆలోచన లేదు, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఆమె ఉన్నట్టు తన వ్యాఖ్యల ద్వారా మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.